महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మిథున రాశి వారికి సంబంధించి మే 18వ తారీఖు నుంచి కూడా రాహు కేతువులు వచ్చే డిసెంబర్ 5, 2026 వరకు ఇద్దరు కూడా స్థాన మార్పు చెందుతుండటం, రాహు కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి సంచారం మొదలు పెట్టడం. ఎప్పుడైతే రాహుకేతువులు ఇద్దరు కూడా సుమారు సంవత్సరంన్నర కాలం పాటు ఒక రాశిలో ఉంటారు. సో వాళ్ళు ఇచ్చే ఫలితాన్ని బట్టి మనకి ఆ సంవత్సరం కాలం అంటే లాంగ్ రన్గా ఒక ప్లానెట్ ఒక స్థానంలో ఉండటం వల్ల మంచి జరిగితే చక్కగా లాంగ్ రన్గా మంచి అనేది మనకి ఆ సంవత్సరంన్నర ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాహుకేతువుల యొక్క సంచారం అలాంటి ప్రభావాన్ని ఇవ్వబోతుంది. రాహుకేతువులు ఇప్పుడు కూడా జనరల్గా మెలిఫిక్ ప్లానెట్స్, పాపగ్రహాలు. బట్ భాగ్యస్థానంలో ఇక్కడ చూస్తే మనకి రాహు సంచారం అంటే కుంభరాశిలో రాహు సంచారం. కుంభరాశి అనేది ఒక వాయుతత్వ రాశి, అలాగే రాహు కూడా ఒక వాయుతత్వ గ్రహం. కుంభరాశి ఒక ఏరీ సైన్, రాహు ఆల్సో ఏరీ ప్లానెట్. సో కాబట్టి ఇక్కడ కొంచెం ఈ రెండు ఏవైతే ఉన్నాయో, కుంభరాశి వాయుతత్వ రాశి అవటం, రాహు కూడా వాయుతత్వ గ్రహం అవటం, సో అది కూడా ఆయనకి మిత్రక్షేత్రమే చక్కగా కుంభరాశి రాహుకి. సో కంఫర్టబుల్ ప్లేస్ అనే చెప్పాలి. సో భాగ్యస్థానంలో ఇవి ఉన్న రాహు తప్పకుండా పేరులోనే ఉంది భాగ్యస్థానం. డెఫినెట్గా ఇన్కమ్ సోర్స్ అనేవి ఇక్కడ రాహు పెంచే ఆస్కారాలు ఉంటాయి. ఇన్కమ్ సోర్స్ అంటే ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఒక ఏదైనా ఎడ్యుకేషన్ చదివాము, ఆ ఎడ్యుకేషన్ నిమిత్తం మనం ఒక లోన్ తీసుకున్నాం. ఆ లోన్ తీసుకోవడానికి ఇప్పటిదాకా మనకి డబ్బులు కట్టడానికి కూడా ఇంట్లో వాళ్ళే కడుతున్నారు, మనకు కట్టే స్తోమత కూడా లేదు. బట్ ఈ టైంలో డెఫినెట్గా భాగ్యస్థానంలో ఉన్న రాహు మీకు ఏదో రకంగా మరి వెల్త్ని ఇంక్రీజ్మెంట్ చేయాలి కాబట్టి తప్పకుండా ఆయన వెల్త్ ఇంక్రీజ్మెంట్లో భాగంగా ఏదో ఒక జాబో లేకపోతే ఏదో ఒక విషయంలోనో మీకు డెఫినెట్గా ఒక ఫార్చ్యూన్ అండ్ లక్ హౌస్లో ఉన్న ఈ రాహు వల్ల మీకు ఒక ఛాన్స్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. సో తద్వారా మీరు ఎర్నింగ్ అనేది ఎర్నింగ్ స్టార్ట్ చేశాక వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. బట్ ఆ సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇక్కడ మనకి ఏదైతే మీ ప్రీవియస్ లోన్స్ ఉన్నాయో, కమిట్మెంట్స్ ఉన్నాయో, ఇంకా వాటికి అది కొంచెం మీరు తీర్చుకోగలిగిన సత్తా వస్తుంది. ఆ తీర్చుకోగలిగే కనీసం ఆ యొక్క ఇదన్నా వస్తుంది. సో ఇక్కడ ఇది మంచిగా చేయడానికి ఏం చెప్తాం, యాక్చువల్గా భాగ్యంలో ఉన్న రాహు ఇంకా విదేశీ అవకాశాలను బాగా కలిగిస్తాడు. బాగా కుంభరాశి ఏరీ సైను, రాహు ఏరీ ప్లానెట్, పైగా విదేశాలు కూడా ఏరే కదా, గాల్లోనే వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న రాహు ఫారెన్ సెటిల్మెంట్కి సంబంధించి అక్కడ చదువుకోవడానికి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళడానికి కానీ, అలాగే ఫారెన్లో జాబ్స్కి సంబంధించి రిలేటెడ్గా కానీ. సో మొత్తంగా ఈ 9th హౌస్ రాహు మాత్రం వీటికి సంబంధించిన విషయాల్లో చాలా బాగా కోఆపరేట్ చేస్తడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఈ రాహు భాగ్యస్థానంలో మరి యాక్చువల్గా ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన స్థానం, అదృష్టానికి సంబంధించిన స్థానం ఈ రాహు. బట్ సమ్టైమ్స్ ఇక్కడ ఏంటంటే ఫాదర్కి సంబంధించిన హెల్త్ ప్రాస్పెక్టివ్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ సడన్ చేంజెస్ కావచ్చు తీసుకొస్తాడు రాహు. ఎందుకంటే 9th హౌస్ అనేది 2nd నుంచి 8th హౌస్ అంటే కుటుంబ స్థానం నుంచి 8th హౌస్ అవుద్ది. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 2nd ఫ్రమ్ ద 8th, 9th అనేది. సో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ సడన్ చేంజెస్ అనేవి కూడా రాహు ఇక్కడ తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ నిమిత్తమే మీరు ఇక్కడ ఇంటికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితిలో, సో అదర్ స్టేట్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితిలో సమ్ మూమెంటో లాంటివి వస్తూ ఉంటాయి. బట్ భాగ్యస్థానం అనేది యాక్చువల్గా ఇక్కడ మనకి 9వ స్థానం, ఫాదర్కి సంబంధించిన సపోర్ట్కి కానీ, ఫాదర్ హెల్త్ పరమైన విషయాల్లో కానీ కొంత ఎఫెక్ట్ కూడా రాహు తీసుకొస్తూ ఉంటాడు. బట్ ఏదైనా ఈ రాహు యొక్క సంచారం ఎర్నింగ్కి, సంపాదించుకోవడానికి ఎటువంటి ఇబ్బందిని అయితే క్రియేట్ చేయడు, సంపాదన అయితే ఉంచుతాడు, సంపాదన అయితే తీసుకొస్తాడు. సో ఈ సంవత్సరంన్నర కాలం కూడా మీరు సంపాదిస్తారు. సంపాదించింది మళ్ళీ మీరు ఉన్న కమిట్మెంట్లకి, పాత గతంలో ఉన్న కమిట్మెంట్లకి ఖర్చు పెడతారా, వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అనేది అక్కడ మీకున్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. బట్ ఇక్కడ రాహు మరి మెలిఫిక్ ప్లానెట్ కదా, అదృష్టాన్ని ఇవ్వచ్చు, అన్ఫార్చ్యూన్ని ఇవ్వచ్చు.
సో అలాగే ఫాదర్కి సంబంధించిన విషయాల్లో ఈ రాహు మెలిఫిక్ ప్లానెట్ కాబట్టి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకురావచ్చు. బట్ గురుడు ఎప్పుడైతే ఈ యొక్క మిథున రాశికి రాశిలో ఉన్నారు, ఫస్ట్ హౌస్లోకి వచ్చి ఉన్నారు గురుడు, ఆయన ఫస్ట్ హౌస్ నుంచి 9th ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉంది. రాశిలో గురుడు ఉన్నారు, చూస్తుంది కూడా అక్కడ 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గురుస్, గురుస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ గురుని యొక్క ఆస్పెక్ట్ ఉందో, ఆ గురువు గారు కూడా లగ్నంలో రాశిలో ఉన్నారో, ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, కొన్ని ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కావచ్చు, వాటంతట అవే ఎత్తుక్కుని వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ టైంలో మంచి పలుకుబడి ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు, సంఘంలో కొంతవరకు కొంచెం పేరు ఉన్నోళ్ళు ఇలా పరిచయం అవడం కూడా జరుగుతుంది. సో కేంద్రస్థానం త్రికోణ స్థానంగా చెప్పుకునే రాశిలోంచి గురుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల, మెలిఫిక్ ప్లానెట్ అయిన రాహుని చూడడం వల్ల, శుభగ్రహమైన గురుడు చాలా వరకు నెగిటివ్స్ ఏమన్నా, ఫాదర్కి ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా, అన్ఫార్చ్యూన్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా, సో ఈ విధమైనవి ఏమన్నా ఉన్నా కూడా ఆ గురుడు చక్కగా వాటిలన్నీ రెడ్యూస్ చేస్తారు. కాబట్టి గురుడి సపోర్ట్ ఉంది, ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంది, ఆయన దృష్టి కూడా ఉండటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, మీరు లైఫ్లో సంపాదించుకోవడానికి భాగ్యస్థానంలో ఉన్న రాహు ఎక్యుములేషన్ ఆఫ్ వెల్త్, సంపాదన కోసం. రాహు ఈజ్ ద ఫారెన్ ప్లానెట్ యాక్చువల్గా, కారక ఆఫ్ ఫారెన్. సో కాబట్టి ఫారెన్ కరెన్సీని కూడా సంపాదించుకునే స్తోమతని రాహు భాగ్యస్థానంలో హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గోయింగ్ టు ఫారెన్ అండ్ డూయింగ్ జాబ్ దేర్, అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా రాహు హెల్ప్ చేస్తాడు. సో అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్, మన ధర్మం, మన ఆచారం, మన సంప్రదాయం. ఎప్పుడైతే రాహు ఇక్కడ ఉన్నాడో మీరు కొత్త రిలీజియన్, కొత్త ఆచారం, కొత్త సంప్రదాయం మనదొకటి ఎలగబెట్టాం కానీ పక్కన ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాం. మన ఆచారాన్ని మనం ఫాలో అవ్వగానే పక్కన ఉన్న ఆచారాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాం. అంటే వీడి ఆచారాన్ని ఫాలో అవ్వడు కానీ ఇంకా పక్క ఆచారాలు ఏదో అటువైపు మారడం, అటువైపు కొంచెం వీడు కొంచెం అట్రాక్ట్ అవ్వడం, అటువైపు ఎవరన్నా తీసుకెళ్తూ ఉంటాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో భాగ్యస్థానంలో ఉన్న రాహు యాక్చువల్గా అదర్ రిలీజియన్, సో ఇక్కడ 9th హౌస్ అనేది మన ఎథిక్స్, మన సంప్రదాయం, మన ఆచారం, మన ధర్మం. రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల కొంత అదర్ రిలీజన్, ఏమైతే ఇంటర్కాస్ట్ చేసుకుంటే ఉంది, ఇంకో మతాన్ని చేసుకుంటే పోయింది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో బట్ అలాంటి వాటిని కూడా గురుడు ఇక్కడ ఆయనకి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఆస్పెక్ట్లో నడుస్తున్నాడు కాబట్టి రాహు కొంచెం అలాంటి థాట్స్ వచ్చినా కూడా కాదు, ఇది మన ధర్మం కాదు, ఇది మన ఎథిక్స్ కాదు, ఇది మన సంప్రదాయం కాదు అని కొంచెం ఇలాంటి ఎనీ నెగిటివ్స్ ఉంటే అక్కడ గురుడు ఆయన ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటారు. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాహు సంపాదన ఇస్తాడు, ఆ సంపాదనని మాత్రం భాగ్యస్థానంలో ఉన్న రాహు యాంప్లిఫైయర్, సంవత్సరంన్నర పాటు యాంప్లిఫై చేస్తాడు. సంవత్సరంన్నర పాటు మీరు సంపాదిస్తూనే ఉంటారు, బట్ కమిట్మెంట్స్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అండ్ అలాగే అపోజిషన్లో మనకి తృతీయంలో కేతు, ఎప్పుడైతే మనం చూస్తే కనుక ఇక్కడ మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం సింహరాశిలో. ఇక్కడ సింహరాశి అంటే ఎవరిది? రవిది. రవి ఏంటి ఇక్కడ ముఖ్యంగా అసలు రవికి గ్రహణం పడడానికి కారణమే కేతువు. సో అంటే ప్యూర్ అపోజిషన్ అండ్ ఎనిమిక్ సైన్ అనేది సింహరాశి కేతువుకి, అంటే డెఫినెట్గా శత్రుక్షేత్రంలో ఉన్నాడు కేతు. వాడు పరమ పాపగ్రహం కేతువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, దరిద్రం పోని నాశనం చేస్తాడు అన్నీ అనుకుందాం. కానీ థర్డ్ హౌస్ అంటే ఏంటి? థర్డ్ హౌస్ ఇస్ అవర్ అబ్స్టేకిల్స్, అవర్ ఎఫర్ట్స్, అవర్ హార్డ్షిప్. సో ఆ థర్డ్ హౌస్ అనేది పరమ పాపస్థానం. అలాంటి పాపస్థానంలో కేతు ఉండటం మంచిదే, దానిలో నో డౌట్. మంచి పరాక్రమాన్ని ఇస్తాడు, మంచి ధైర్యాన్ని ఇస్తాడు, మంచి సాహసాన్ని ఇస్తాడు. కానీ మీకున్న ధైర్యం, మీకున్న సాహసం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఓవర్ ధైర్యం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరావు. సో ఇక్కడ ఎంత అయితే మీ పరాక్రమాన్ని, ధైర్యాన్ని యూస్ చేయాలో అంత వరకు యూస్ చేస్తే బెటర్. అయితే చిన్న ఎఫెక్ట్ ఏంటంటే మీ సిబ్లింగ్స్తో చిన్నపాటి చికాకులు. ఇక్కడ కేతు ఇస్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్, పైగా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఉండటం వల్ల మీ సిబ్లింగ్స్, తోబుట్టులతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, కోవర్కర్స్తో కావచ్చు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ని ఈ యొక్క కేతు క్రియేట్ చేస్తుంటాడు. అలాగే చాలా వరకు ఒక ప్రదేశంలో ఉండి 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 ఇక్కడ ఉండటం కుదరదు, ఇంకా ఇప్పుడు మారిపోదామా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ప్లేస్ చేంజ్ అవుదామా అని 80% ఆలోచించుకున్న వాళ్ళకి ఈ టైంలో కేతు ఇస్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్ తృతీయ స్థానంలో ఉండటం వల్ల ప్లేస్ చేంజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తోబుట్టువులతో ముఖ్యంగా, సో కోవర్కర్స్, ఇంకోళ్ళు ఎవరో నైబర్స్, వీళ్ళతో మనకి పెద్ద విషయం కాదు. కానీ సిబ్లింగ్స్, ముఖ్యంగా తోబుట్టువుల విషయంలో మాత్రం
కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ ఉన్నాడు కాబట్టి ఇద్దరి మధ్య ఎటువంటి ఇక్కడ భేదాభిప్రాయాలు లాంటివి, అవగాహన లోపాలు లాంటివి తోబుట్టువుల మధ్య రాకుండా చూసుకోవాలి. బట్ కేతు ఈజ్ ఇన్ యువర్ థర్డ్ హౌస్, ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ. థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ హౌస్లో కేతు ఉన్నాడు. సమ్ టైమ్స్ ర్యాష్ కమ్యూనికేషన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ర్యాష్గా మాట్లాడడం వల్ల ఇబ్బంది పడే ఆస్కారాలు కూడా ఉంటాయి. ర్యాష్ కమ్యూనికేషన్ చేయడం వల్ల కూడా ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి. కొన్నిసార్లు మొన్నటిదాకా బాగా మాట్లాడేటండి ఈ అన్ని లాంగ్వేజ్లు, ఏంటో ఈ లాంగ్వేజ్ మర్చిపోయాడు, ఇప్పుడు ఏంటో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు ఆ లాంగ్వేజ్ అంటుంటారు. సో ఎందుకంటే కేతు శత్రుక్షేత్రంలో కమ్యూనికేషన్ హౌస్లో ఉండటం వల్ల కొన్నిసార్లు ఒకవేళ ఈ టైంలో ఎవరైనా పుట్టిన వాళ్ళకి స్పీచ్ డిలే అయినా అవ్వచ్చు. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ప్రెజెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ హౌస్లోని కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ ఉన్నాడు కాబట్టి కొంచెం మాటలు తగ్గించడం ఇలాంటివి చేస్తుంటారు జనరల్గా. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో కేతు మంచి పరాక్రమాన్ని ఇస్తాడు, మంచి ధైర్యాన్ని ఇస్తాడు. ఎవరికైనా కావాల్సింది అదే. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనకి ఎంత ధైర్యంగా ఉంటే, మనం అంత సాహసంగా ఉంటే మనం అంతగా దూసుకెళ్తాం. అంటే కేతు తృతీయ స్థానంలో ఇచ్చే పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. బట్ నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చి ఏంటంటే మన తోబుట్టువులతోనూ రిలేటివ్స్తోనూ కొంచెం మనకి అటాచ్మెంట్స్, కొంచెం బంధుద్వేషాన్ని పెంచుతాడు. అంటే ఈ విషయం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ విధంగా రాహుకేతువులు ఇద్దరు కూడా ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఈ యొక్క సంవత్సరాల కాలం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.